ఇవాళ మన 30 డేస్ పోస్టింగ్ డే 13. ఇంకా యాజ్ యూజువల్‌గా లేసి రెడీ అయిపోయి క్లాస్‌కెళ్ళిపోయినా. క్లాస్ ఫినిష్ కాంగాల్నే నా ఫ్రెండ్ గాని డ్రాప్ చేద్దామని చెప్పేసి డెట్రాయిట్ ఎయిర్‌పోర్ట్ పోయినాం. ఆ ఎయిర్‌పోర్ట్‌ని చూస్తుంటేనే ఒక్కసారి నా జర్నీ మొత్తం ఫ్లాష్ అయింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఇక్కడ వరకు మొత్తం అంటే మొత్తం ఫ్లాష్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా నేను ఫస్ట్ యూఎస్‌లో ల్యాండ్ అయిన ఎయిర్‌పోర్ట్ కూడా ఇదే. సో ఒక్కసారి ఇండియాలో అందరూ గుర్తొచ్చేసారు నాకైతే. నేను ఫస్ట్ యూఎస్‌లో దిగగానే మొత్తం ఎయిర్‌పోర్ట్‌ని అంతా ఎక్స్‌ప్లోర్ చేసిన మా ఫ్రెండ్స్ వచ్చే వరకు. అది అసలు వేరే ఎక్స్‌పీరియన్స్ అసలు నా లైఫ్‌లో. ఇంకా అటు నుండి క్యాంటన్‌లో ఉన్న ఐక్యా పోయినాం టైం పాస్ చేద్దామని చెప్పి. ఇండియాలో అయితే ఐక్యా చాలాసార్లు పోయినా, బట్ యూఎస్‌లో ఇదే ఫస్ట్ టైం. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. లోపలంతా అసలు తోపు లుక్ ఉండే, ఎంత లగ్జరియస్ లుక్ ఉంటుంది. ప్రైస్ అయితే అదిరిపోయినాయి అసలు. చూడ్డానికి వరకు ఓకే, బట్ కొండమైతే ఇంకా కష్టమే. ఎనీహౌ మనం ఏడికి పోయినా మనకు కావాల్సిన అయితే ఫుడ్ ఇంకా అది దొరికినాక ఇంకా వేరేటివన్నీ పట్టించుకోం మనం ఏది. చిక్ పీస్ ఫలాఫల్ విత్ మ్యాక్ అండ్ చీజ్ అండ్ గార్లిక్ టోస్ట్, అట్లనే ట్రెస్లేచెస్ కేక్ తీసుకుని ఉండే. టేస్ట్ అయితే మస్తు ఉండే. వీటి ప్రైస్ అయితే చాలా తక్కువ ఉండే, జస్ట్ $10. ఇది మాత్రం మంచి ఆఫర్ అసలు. ఒక్క మనిషికి అయితే మంచి కడుపు నిండుతుంది. ఇంకా ఐకిల్ని కొంచెం టైం పాస్ చేసి ఇంటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఇక మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి. చలో గైస్, మళ్ళీ ఉంటా, బాయ్.